ప్రియులరా, రాత్రికాల ప్రార్థనకు వాక్య ధ్యానానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. 9వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం దినమంతా ఆయన కాపుదలు ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పాద సన్నిధిలో ప్రార్థించుకుందాం. మొదటగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 11వ వచనము. నీవు నన్ను నమ్ముకొని ఇంటువు గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దోచుకున్నట్లు నీ ప్రాణము నువ్వు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులరా, చదవబడినటువంటి ఈ వచనాన్ని మనం చూసినప్పుడు ఇర్మియా కాలంలో యెరూషలేము బబులోని చేతిలో నాశనమైంది. అప్పుడు అందరూ భయంతో ఉన్నారు. ఇర్మియా ప్రవక్తను రాజు జైల్లో వేయించాడు, బంధకంలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఎబెద్మెలెక్ అనేటువంటి ఇథియోపియాకు చెందినటువంటి వ్యక్తి యెహోవాకు భయపడే మనిషి. అతను ఇర్మియాను బావిలో నుంచి బయటికి తీసి ప్రాణాన్ని కాపాడాడు. దేవుడు ఈ విశ్వాసాన్ని గమనించి యెరూషలేము నాశనం అవుతున్నప్పటికీ అతనికి ఈ వాగ్దానం ఇచ్చారు, నీవు నన్ను నమ్ముకుంటూ గనక నేను నిన్ను తప్పించేదను అని. ప్రియులరా, మనుషులందరూ భయపడే సమయాలు ఉంటాయి, యుద్ధము, కష్టము, భయంకరమైన పరిస్థితులు. కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచిన వాడికి ఆయన ఎల్లప్పుడూ కూడా రక్షణ కలిగిస్తారు. ఈ వచనములో ఎబెద్మెలెక్ అనే వ్యక్తికి రక్షణ వాగ్దానం చేశారు. ఎందుకంటే అతను కష్టకాలంలో కూడా దేవుని ప్రవక్త ఇర్మియాను రక్షించటానికి ధైర్యం చేశారు. ప్రియులారా, ఇర్మియా ప్రజల పక్షంగా వారి పాపాలు సరిదిద్దుకోమని, మారు మనసు పొందమని వారి గురించి ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. అలాంటి సమయంలో వారు మారు మనసు, రక్షణ పొందకపోగా ఇర్మియాను ఒక బావిలో తోసివేశారు, అంటే బంధించే ప్రయత్నం చేశారు. అలాంటి సమయంలో ఈ ఇథియోపియా వ్యక్తి ఏం చేశారయ్యా అంటే ఇర్మియాను రక్షించటానికి ప్రయత్నించారు. ఆలోచన చేయండి, రాజాజ్ఞకు వ్యతిరేకంగా ఇలాంటి పని చేయాలంటే ఎంత ధైర్యం కావాలి. అందుకే విశ్వాసం ఉన్న చోటే విజయం ఉంటుంది. నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు, నీ చుట్టూ ఎలాంటి యుద్ధరంగం ఉన్నా, కష్టకాలం ఉన్నా, భయంకరమైన పరిస్థితులు ఉన్నా, చాలామంది దేవుని దగ్గరికి రావటానికి అనేకమైనటువంటి అవిశ్వాసపు ఆలోచనలు కలిగి ఉంటారు. వారి వారి లెక్కల వరకు ఉంటాయి. కానీ నీకు విజయం కావాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచటమే. అందుకే విశ్వాసం ఉన్న చోట విజయం ఉంటుంది. ఈ సంఘటన క్రీస్తుపూర్వం 586 ప్రాంతంలో జరిగింది. బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమును ధ్వంసం చేశాడు. ఆ సమయంలో చాలామంది యూదులు ఖడ్గము చేత చనిపోయారు, లేదా కొంతమందిని చెరలోనికి తీసుకుపోయారు. కానీ దేవుని మాట ప్రకారము ఎబెద్మెలెకు ప్రాణం రక్షింపబడింది. ఇది దేవుని వాగ్దానం. ఇది ఎంత నిశ్చయమైందో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే అన్నీ కోల్పోయినా విశ్వాసం ఉన్న చోట విజయం ఉంటుంది. అబ్రహాము జీవితంలో తన గర్భఫలం లేకుండా 100 ఏళ్ల ప్రాయం వరకు విశ్వాసంతో ఉన్నాడు. ఆ విశ్వాసం ఉన్న చోట విజయాన్ని పొందుకున్నారు. యోబు జీవితంలో కూడా సమస్తాన్ని నష్టపోయాడు. అలాంటి సమయంలో విశ్వాసం ఉన్న చోట విజయాన్ని పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా విశ్వాసం ఉందా? ఖచ్చితంగా నువ్వు విజయం పొందుకోవాలి అంటే నీ దగ్గర ఎలాంటి తలంతులు, ఎలాంటి సామర్థ్యం, ఎలాంటి ధనము, నిన్ను బలపరిచే వ్యక్తులు లేకపోయినా విశ్వాసం ఉన్న చోట విజయం ఉంటుంది. దేవుని మీద విశ్వాసం ఉంచావా? కీర్తనాకారుడు 91వ సంకీర్తన 14వ చరణంలో, అతడు నన్ను ప్రేమించడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచేదను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తే అతన్ని నేను తప్పించేదను అంటున్నాను. కష్టం నుంచి, ఇరుకుల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించేటటువంటి దేవుడు. అయితే అర్హత ఏమిటంటే ఆయన ప్రేమించే మనసు నీకు ఉండాలి. నహూము గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనములో, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అంటున్నారు. తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. విశ్వాసం ఉన్న చోట విజయాన్ని పొందుకుంటావు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో కూడా, ఎవని మనసు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసం ఉంచావా? నీ విశ్వాసము నిన్నెన్నడూ కూడా సిగ్గుపడనీయదు. ఎందుకంటే నీ విశ్వాసం ఉన్న చోట దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. ప్రియులరా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము కదా.
కష్టకాలంలో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచు. మనుషులు వదిలిపెట్టినా దేవునిని విడిచిపెట్టడు. దేవునిని రక్షించటానికి మార్గం సిద్ధం చేస్తారు. విశ్వాసం ఉన్న చోటే విజయం ఉంటుంది. విశ్వాసం ఉన్నవాడిని దేవుడు తప్పక రక్షిస్తారు. ప్రియులారా, దేవుడు నిన్ను రక్షించగలడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రార్థనలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు: రేపు జరగబోతున్న మరి అభిషేక ఆరాధన రాజమండ్రి మిత్తుపాడు ఆశ్రయపురంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తప్పక మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. ఈ 9వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం గురువార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ దినమంతా మీ కృపనిచ్చారు. భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. ప్రేమ కలిగిన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఇదిగో నాయన, మీ వాగ్దానము చేత మమ్మల్ని బలపరుస్తున్నారు. విశ్వాసమున్న చోట విజయం. అవునాయన, చిన్నవాడైన దావీదు విశ్వాసముతో గొలియాతు మీద విజయం సాధించారు. అవునాయన, మాకంటే మా సమస్యలు, మా ఇబ్బందులు, మా శోధనలు ఎంత బలమైన విశ్వాసము చేత మేము అధిగమించగలమని రాత్రికాల సమయంలో వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ సమయంలో బిడ్డలను దీవించండి. మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి. జరుగుతున్న పరిచర్యను దీవించండి. రేపటి నాయన మరి అభిషేకారాధన మహిమకరంగా జరగటానికి కృప దయచేయండి అయా. మరి సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దర్శించండి, మీ కృప చేత బలపరచండి అయా. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గాయపడిన గాయాలను కట్టండి, బలహీనతల నుంచి విడుదల కలగ చేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి అయా. ఆసుపత్రి పాలైన వారికి విడుదల దయచేయండి. షుగర్లు, బీపీలు, కీళ్ళ నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు అయా, ప్రతి ఒక్క రుగ్మత నుంచి నజరేయుడైన క్రీస్తు నామంలో విడుదల దయచేయండి అయ్యా. మీ కృప చేత నింపండి. మనశ్శాంతి లేని వారిని దర్శించండి. మానసికంగా కృంగిపోతున్న వారిని లేవనెత్తండి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవా, మీ కృప చేత నింపండి అయ్యా. ఇదిగో నాయన, వీళ్ళ యొక్క ఉపాధిని దీవించండి. వారి రెక్కల కష్టాన్ని దీవించండి. వారి ఉద్యోగాలు, వ్యాపారము, చేతి పని, వ్యవసాయాన్ని దీవించండి. కుటుంబాలను దీవించండి. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబము కట్టబడాలి. మా కుటుంబాల్లో శోధన తొలగించండి. ఆర్థిక రుణ భారాలు తొలగించండి. కుటుంబ కలహాలు తొలగించండి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. వాక్యం అనే పునాది మీద మా కుటుంబాలు కట్టబడాలి అయ్యా. ఇదిగో నాయన, మీ కృపచేత నింపండి. ఏ బిడ్డ జీవితంలో యొక్క అవసరతం తిరిగిన దేవా, కృపచేత నింపండి. మా బిడ్డలు చదువుతున్నటువంటి కాలేజీలు, కోర్సులు, ట్రైనింగ్లు అయా, ఘనంగా అవి నెరవేరటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎక్కడున్నా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. బిడ్డల విషయంలో మీ కృప దయచేయండి. ఆత్మీయులుగా రక్షణ పొందిన వారుగా మీకు ఇష్టలుగా ఉండడానికి కృప దయచేయండి. వారి కష్టార్జితాన్ని వారి కుటుంబాలకు స్థిరపరచండి. నెమ్మది లేని చోట నెమ్మదిని దయచేయండి అయా. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులను దీవించండి అయా. మా దేశ రక్షణ కొరకు అయా, ఇదిగో మా రాష్ట్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల విశ్రాంతికి ఉపక్రమిస్తుంటుండగా దినమంతా కష్టపడిన బిడ్డలు ఎటువంటి అలసట, బలహీనత అయా, పీడకలలో నిద్రలేమి, అలసట దగ్గర రాకుండా మీ కాపుదల అనుగ్రహించి చక్కని నెమ్మదితో కూడిన ప్రశాంతతను దయచేసి ఉదయకాలం లేచి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి వారి దైనందిన జీవితాల్లో పాలు పంచుకునే కృప అనుగ్రహించమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.